మనం చూస్తూ ఉన్నాం. ఒక 2 రోజుల క్రితం తిరుపతిలో ఒక ఇన్సిడెంట్ అనేది బయటపడింది. ఏంటంటే కుళ్ళిపోయిన మాంసాన్ని అమ్ముతున్న వాళ్ళు. ఏంటంటే కుళ్ళిపోయిన మాంసం అని అంటే ఇదేదో లైట్గా తీసుకోవచ్చు, కుళ్ళిపోయిన మాంసం కదా ఎవరు తింటారు అని. కానీ దాన్ని పకడ్బందీగా ఒక ప్లానింగ్ ప్రకారంతో తలారి రాజేంద్ర అనే ఒక వ్యక్తి తను నడిపిస్తూ రాజకీయ ప్రోద్బలంతో కొంతమంది అండదండలతో ఆ కార్యక్రమాన్ని నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. రీసెంట్గా దానిపైన వేరే వాళ్ళు ఫుడ్కి సంబంధించి డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి విజిట్ చేసి చూస్తే కుళ్ళిపోయిన మాంసం దాన్ని మార్కెట్లోకి తీసుకొని వచ్చి అమ్ముతూ దాన్ని క్లీన్ చేసి దానికి మసిబూసి మారేడికాయ అంటారు కదా, ఆ విధంగా చేసి అమ్ముతూ ఈ విధంగా లక్షలకు లక్షలు కోట్లకు కోట్లు వీళ్ళు గడిస్తూ వచ్చారు. దీని వెనకాల మనం చూస్తే తీరా ఎవరున్నారు అంటే భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కూడా అతను పాల్గొన్న ఫోటోలు క్లారిటీగా ఉన్నాయి. వీళ్ళందరికీ అత్యంత సన్నిహితంగా భూమన కరుణాకర్ రెడ్డికి, అభినయ్ రెడ్డికి ఒక సహచరుడుగా అనుచరుడుగా అతను ఉన్నాడు. అంటే వీళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి గారు నీతి వాక్యాలు చాలా అద్భుతంగా, చాలా అమాయకంగా, ఏమీ తెలియని వ్యక్తిలాగా చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ చేసే పనులన్నీ ఇలాంటి పనులు. రీసెంట్గా తిరుపతిలో మనం ఒక ఇన్సిడెంట్ చూసుకుంటే గంజాయి దాగిన వ్యక్తులు అరెస్ట్ చేయబడ్డారు. ఆ వ్యక్తులు వెనక ఉన్నది ఎవరు? భూమన అభినయ్ రెడ్డి. రీసెంట్గా తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర గంజాయి అమ్ముతూ ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఆ వ్యక్తి ఎవరు? భూమన అభినయ్ అనుచరుడు. ఈరోజు కుళ్ళిపోయిన మాంసం అమ్ముతూ దొరికారు. ఎవరు ఈ వ్యక్తులు? భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి అనుచరులు. ఇదే విధంగా మనం చూసుకుంటే గతంలో కూడా తిరుమలకి వెళ్ళే దారిలో కావాలనే వాళ్ళ మనుషులనే పెట్టించి ఒక ఇన్సిడెంట్, ఒక సీన్ క్రియేట్ చేసి దాన్ని కూటమి ప్రభుత్వం పైన బురద జల్లాలనుకున్నారు. ఎవరు? ఈ భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు. అదేవిధంగా వీళ్ళు తిరుమలని తిరుపతిలో అపవిత్ర కార్యకలాపాలు చేస్తూ ఉన్నది ఈ భూమన కుటుంబం. ఈ విధంగా వీళ్ళు ఏంటంటే ఎంత క్రూరులో రాష్ట్రంలో ఉండే వాళ్ళు ఆలోచించాలి. వీళ్ళు అంటూ ఉంటారు బయటకు వచ్చి హిందూ ధర్మం గురించి దీని గురించి మాట్లాడే భూమన కరుణాకర్ రెడ్డి చేసే పనులన్నీ ఇలాంటి పనులు. గంజాయి అమ్మించడం, అదేవిధంగా కుళ్ళిన మాంసం అమ్మించడం, అదేవిధంగా సంఘ విద్రోహక శక్తులు చేసే పనులన్నింటినీ చేయడం, ఇది వీళ్ళ నిజస్వరూపం. మళ్ళీ బయటకు వచ్చి మేము హిందూ ధర్మ సనాతన ధర్మం అని చెప్పి మాటలు మాత్రం తీయగా చెప్తారు. వెనకాల చేసే పనులన్నీ ఇలాంటి పనులు. సాక్షాత్తు ఆ ఏడుకొండల వెంకన్న స్వామితోనే వ్యాపారం చేయాలనుకున్న నీచులు వీళ్ళు. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. వీళ్ళు ఇన్ని పనులు అంటే అధికారం పోయినా వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం అలర్ట్ అయ్యి దీనిపైన వేసి వీళ్ళని పట్టుకునింది. లేకపోయింటే వీళ్ళు ఎంతమందిని ఈ విధంగా ఎంతమంది ఆరోగ్య సమస్యలకు కావచ్చు, ఎంతమందిని సమాజాన్ని పొల్యూట్ చేస్తున్నారో మనందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజుండే సమాజంలో వీళ్ళు సమాజానికి హానికరం, తిరుపతికి హానికరం ఈ భూమన కుటుంబం. రీసెంట్గా చూస్తే ఒక వారం క్రితం ఇదే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు తిరుపతి టౌన్ బ్యాంకులో వీళ్ళు వాళ్ళు కార్యవర్గం, ఎవరైతే భూమన అనుచరులు కార్యవర్గం ఉందో తిరుపతి టౌన్ బ్యాంకులు వాళ్ళు అక్కడ మద్యము, అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలన్నీ టౌన్ బ్యాంక్ హెడ్ ఆఫీసులో సాక్షాత్తు మెయిన్ ఛాంబర్లోనే ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అది చూసి టౌన్ బ్యాంక్ వచ్చేవాళ్ళు, ఎంతో చరిత్ర గల తిరుపతి టౌన్ బ్యాంకు, దాంట్లో తిరుమల దేవస్థానంకి లింక్ అయిన దాంట్లో కూడా వీళ్ళు ఈ విధంగా చేశారు అని చెప్పి తిరుపతి ప్రజలందరూ వీళ్ళ మొహం మీద ఉమ్మినా వీళ్ళు కనీసం సిగ్గు లేకుండా ఈరోజు పదే 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 ఈ విధంగా చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ మనం చూసి దీనిపైన వీళ్ళని తరిమి కొట్టాల్సిన బాధ్యత కూడా తిరుపతి ప్రజల పైన ఉంది, ప్రభుత్వం పైన కూడా ఉంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ వీళ్ళు చేసిన ప్రతి పనిని ప్రజల ముందు పెడుతూ వీళ్ళ యొక్క రాక్షసుల బుద్ధిని బయట పెడుతూ ఉన్నారు. వీళ్ళొచ్చి మళ్ళీ నీతి వాక్యాలు చెప్తారు. వీళ్ళొచ్చి 5 ఏళ్ళు తిరుపతిని భ్రష్టు పట్టించి ఇప్పుడు మళ్ళీ అధికారం పోయినా కానీ వీళ్ళ యొక్క అనుచరులతో తిరుపతిని భ్రష్టు పట్టించడానికి వీళ్ళు ఇలాంటి కార్యకలాపాలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మనం శిక్షించాలి, తరిమి కొట్టాలి. ఎందుకంటే ఈ గొడ్డల పార్టీ ఆలోచనలు, వీళ్ళ సిద్ధాంతాలు ఎలా ఉన్నాయి? ఎప్పుడన్నా రాజకీయ పార్టీగా ఎవరైనా కానీ గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజాసేవ చేస్తూ ఉంటారు. కానీ ఈ గొడ్డల పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ గొడ్డల పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో భూమన కరుణాకర్ రెడ్డి, వీళ్ళు తిరుపతికి పట్టిన ఒక శనిలా దాపరించున్నారు. వీళ్ళు
పట్టి జలగల్లాగా పట్టి పీడిస్తూ ఉన్నారు తిరుపతిని. వీళ్ళు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడటంతో ఈరోజు తిరుపతి ప్రజలందరూ ఒకే మాట, ఒక సంకల్పం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. భూములని తిరుపతి నుంచి బహిష్కరిస్తేనే తిరుపతి బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు తిరుపతికి పట్టిన శని, వీళ్ళు తిరుపతికి పట్టిన రాక్షసులు అని ఈరోజు తిరుపతి ప్రజలు అంటూ ఉన్నారు. ఇది మనందరం ఒకసారి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా సంఘ విద్రోహ శక్తుల్ని మనం తరిమి కొట్టిన రోజే ప్రశాంతమైన తిరుపతిని మనం చూడగలుగుతాం. వీళ్ళ ఆలోచనలు, సిద్ధాంతాలంతా ఏంది? అన్ని సంఘ విద్రోహ పనులు, అసాంఘిక కార్యకలాపాలే వీళ్ళ మూల సిద్ధాంతంగా పెట్టుకుని భూమన కుటుంబం తిరుపతిని పట్టి పీడిస్తూ ఉంది. ఒక్కొక్కటిగా బయటపడతా ఉండడంతో వీళ్ళు మళ్ళీ టాపిక్ డైవర్షన్ల కోసం కూటమి ప్రభుత్వం పైన, తిరుపతి పైన విష ప్రచారాలు చేయడానికి, తిరుపతి యొక్క పవిత్రతను దెబ్బతీయడానికి, తిరుమల యొక్క పవిత్రతను దెబ్బతీయడానికి వీళ్ళు పూనుకున్నారు. అందుకని ఇలాంటి వాళ్ళని మన హిందూ సంఘాలు కావచ్చు, ఎవరైతే ప్రతి ఒక్కరు ఉన్నామో ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా తీసుకొని మన వంతు బాధ్యతగా వీళ్ళని తిరుపతి నుంచి వీళ్ళని బహిష్కరించేదానికి కృషి చేయాలని కోరుకుంటూ ఉన్నాం.